ఆంజనేయ రెడ్డి గారు మాట్లాడతారు. ఆంజనేయ రెడ్డి గారు, ఇప్పుడు మొత్తంగా అంటే నేను దీంట్లో ఎకాలజీ రిలేటెడ్ ఇష్యూస్ నేను మాట్లాడుతున్నా. ఇప్పటిదాకా మనం ఉపాధి అవకాశాలు మాట్లాడుకున్నాం. 45 to 54% అవుటేజెస్ పవర్ సిస్టమ్ ఫెయిల్యూర్స్ జరుగుతున్నాయి అవుటేజెస్ వల్ల అని చెప్పి ఒకటి. ఇది ఇప్పుడు అక్రాస్ ద గ్లోబ్ ఉన్న డేటా సెంటర్స్. రెండోది ఏఐ వల్ల, క్రిప్టో మైనింగ్ వల్ల 2030 నాటికి పవర్ డిమాండ్ 160 నుంచి 200% పెరుగుతుంది. అండ్ పవర్ డిస్రప్షన్ వల్ల సర్వీసులు నిలిచిపోతాయి, వ్యాపార నష్టం. ఇవి కాక అనారోగ్య సమస్యలు చాలా చోట్ల ఏంటంటే రకరకాల అన్నోన్ డిజార్డర్స్, హెల్త్ డిజార్డర్స్, డిసీజెస్ బారిన పడుతున్నారు, క్యాన్సర్ కూడా ఎఫెక్ట్ అవుతున్నారని చెప్పేసి మెక్సికో లాంటి డేటా సెంటర్స్ సంబంధించిన కథనాలు వాషింగ్టన్ పోస్ట్ కానీ, న్యూయార్క్ టైమ్స్ కానీ. మీరనొచ్చు ఆ రెండు కూడా చైనా నుంచి రిమోట్లో నడిచే పత్రికలు కాబట్టి అమెరికాలో ప్రచురితమైన వాళ్ళు అలాగే రాస్తారని. కానీ వాస్తవాలు కూడా అలాగే ఉన్నాయని అక్కడ చూసి వచ్చిన వాళ్ళు చెప్తున్న మాట. మనం గూగుల్ డేటా సెంటర్ హైదరాబాద్ గురించి ఇప్పుడు మాట్లాడుకున్నాం. అది చిన్న స్థాయిలో ఉంది అని మాట్లాడుకున్నాం. మరి చిన్న స్థాయిలో ఉంటే సమస్యలైనా చిన్న స్థాయిలో కనిపించాలి కదా. అక్కడ ఎంతమంది క్యాన్సర్ వచ్చింది? అది వేరండి, ఇది వేరండి. దిస్ ఇస్ సంథింగ్ డిఫరెంట్ అండి. వైజాగ్ లో వస్తున్నది వేరు, హైదరాబాద్ లో ఉన్న ఫెసిలిటీ వేరండి, రెండు వేరు వేరు. ఒక నిమిషం, నేను వస్తున్నాను దానికి. ఈరోజు ఈ ఐటీ రంగంలో ఉండేవాళ్ళు, నిపుణులు కూడా కొంతమంది మానసిక వ్యాధితో బాధపడుతున్నారు. మీకు తెలుసా? ప్రపంచమంతా ఐటీ రంగంలో ఉండేవాళ్ళు గంటల తరబడి కూర్చోవడము, కంప్యూటర్ ముందు కూర్చోవడము, కొన్ని సమస్యలతో బాధపడుతున్నారు, మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. ఫ్యామిలీస్ లో కొన్ని ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి. ఇందులో ఎవరు కాదండం లేదు. మనం అభివృద్ధిని కోరుకుంటున్నప్పుడు కొంత మూల్యం కూడా చెల్లించుకోవాల్సి వస్తుంది. కానీ ఆ మూల్యాన్ని చెల్లించకుండా అవసరం వచ్చిన జాగ్రత్తలు తీసుకోవాలా? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము అన్ని విషయాలు పరిశీలించిన తర్వాత డేటా సెంటర్ వల్ల ఏమైనా సమస్యలు వస్తాయని అర్థం చేసుకున్న తర్వాత అనుమతించారు. 1,35,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతున్నారు. ఎంతమందికి ఉద్యోగాలు ఏమిటనేది కొంత క్లారిటీ రావాల్సి ఉంది. అందులో ఏం అనుమానం లేదు, చాలా స్పష్టత రావాల్సి ఉంది. దానివల్ల ఎఫెక్ట్స్ పర్యావరణానికి ఏమన్నా ఇబ్బంది ఉందా, మనుషుల ఆరోగ్యానికి ఏమన్నా ఇబ్బంది ఉందా, లేదా వాటర్ యూసేజ్ ఉంది, పవర్ బ్రేక్ డౌన్ ఏమన్నా అవుతుందా? ఈరోజు పవర్ విషయంలో మనం ప్రత్యామ్నాయాలు ఆలోచించాలా. రిన్యూవబుల్ ఎనర్జీ లేదా సోలార్ ఎనర్జీ లేదా విండ్ ఎనర్జీ, వీటన్నిటి విషయంలో కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. మనం ఈరోజు చూసాం, మన ప్రధానమంత్రి గారు సూర్యాఘర్ పేరుతోటి, ప్రధానమంత్రి సూర్యాఘర్ పేరుతోటి లక్షలాది కుటుంబాలు, ఈ దేశంలో 1 కోటి కుటుంబాలకు ఏర్పాటు చేయాలని వారు. మసన్న గారు, ఒక మాట, మీరు టెక్నికల్ గా మీ దగ్గర ఏదో డిస్టర్బెన్స్ ఉందండి, ఒక మాట సెట్ చేసుకొని మళ్ళీ రీలాగిన్ అవ్వండి మీరు. ఓకే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు ఏం మాట్లాడారు ఒకసారి చూద్దామండి. ఈ డేటా సెంటర్స్ సంబంధించి ఒకసారి. ఇంటర్నేషనల్ టెక్నాలజీ హబ్ గా విశాఖపట్నం నగరాన్ని తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగంగా 2020 నవంబర్లో, అంటే కోవిడ్ ఉన్న సమయంలో కూడా 2020 నవంబర్లో అదానీ డేటా సెంటర్ కు బీజం పడింది. అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సింగపూర్ ప్రభుత్వానికి 9/3/2021 రాసిన లేఖ ఇది. ఈ లేఖలో క్లియర్ కట్ గా కేబుల్ సింగపూర్ నుంచి విశాఖపట్నంకు తీసుకొచ్చే ప్రక్రియలో వాళ్ళు కూడా భాగస్వాములు కమ్మని చెప్పి సింగపూర్ గవర్నమెంట్ కు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 9/3/2021 లేఖ రాసింది. ఆయన అంటే ఇందాక సురేంద్రనాథ్ గారు అడిగిన దానికి జగన్మోహన్ రెడ్డి గారు వెనక్కి వెళ్ళి క్లారిటీ ఇచ్చారు. ఒక నిమిషం. సో వాళ్ళ సంబంధాలన్నీ చూపించే క్లిప్పింగ్ 2023వ తారీఖున శంకుస్థాపన, ఫౌండేషన్ స్టోన్ కూడా వెళ్ళడం జరిగింది అదానీ డేటా సెంటర్ కు. దీని వెనుక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన కృషి, అదానీ చేసిన కృషి, మరి ముఖ్యంగా అదానీ చేసిన కృషి అని చెప్పారు, కేంద్ర ప్రభుత్వం చేసిన కృషి, సింగపూర్ గవర్నమెంట్ చేసిన కృషి, వీళ్ళందరి కృషి వల్ల ఈ రోజు గూగుల్ రావడం జరిగింది.
చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎట్లుంటుందంటే ఎఫిషియన్సీ వీక్, వేరే వాళ్ళకి సంబంధించిన క్రెడిట్ చోరీ చేయడంలో మాత్రం పీక్ అని. సో అదండి మొత్తానికి ఆంజనేయ రెడ్డి గారు ఆయన ఏదో ఓరణించుకునే ప్రయత్నం చేశారు. 2020 నుంచి 2023 వరకు జరిగిన ఈ సంఘటనల పరిణామ క్రమాన్ని వివరిస్తూ ఇదంతా మా ప్రతిభ అని చెప్తున్నారు. చెప్పుకునేవండి, మనకి ఏమి ఆయన దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, నేను లెటర్లు రాసేస్తాను, పబ్లిక్ డొమైన్ లో పెట్టమనండి, మనకి అభ్యంతరం లేదు. ఆయన ఏ ప్రయత్నం చేశాడో చెప్పమనండి, అభ్యంతరం. నేను ఒక ఉదాహరణ చెప్తాను. భోగాపురం ఎయిర్పోర్ట్ నేనే తీసుకొచ్చారా, కానీ మనం చూసాం కదా, భోగాపురం ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, పార్టీలో ఉన్నప్పుడు ఇక్కడ భూములను నేను ఒక్క సెంటు కూడా బాగాలేవును, పేద ప్రజలది ఇది, ఇక్కడేమిటి ఎయిర్పోర్ట్, ఇక్కడ ఎర్ర బస్సే రాదు అన్నారా? మీకు తెలుసు కదా, ఎర్ర బస్సే రాదు, ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ఎందుకు అవసరం అన్నారా? భోగాపురం ఎయిర్పోర్ట్ ఈ రోజు పూర్తయిన తర్వాత వారేం మాట్లాడుతున్నారు, నేనే భోగాపురం ఎయిర్పోర్ట్ తీసుకొచ్చానని చెప్తారు. ఇవి ప్రజలు గమనించడం లేదా? ప్రజలు అర్థం చేసుకోవడం లేదా? మీ ద్వంద్వ ప్రమాణాలు, ద్వంద్వ మాటలు, ద్వంద్వ నీతి ప్రజలు తెలుసుకోవడం లేదా? నేనేమంటున్నా అంటే, ఈ రోజు తూతూ మేమే వల్ల మా క్రెడిట్ చోరీ తీసుకున్నారు. ఏమి క్రెడిట్ చోరీ? ఈ రోజు నేను ఇందాక చెప్పాను, అమర్ రాజా బ్యాటరీస్ కంపెనీ వెళ్ళిపోయింది, అది ఎవరి బాధ్యత? ఆ చోరీ ఎవరు చేశారు? ఆ క్రెడిట్ చోరీ ఎవరు తీసుకుంటారు? అదేవిధంగా కియా పరిశ్రమలు యాన్సిలరీ యూనిట్లు చెన్నైకి వెళ్ళిపోయాయి, ఆ క్రెడిట్ ఎవరు తీసుకున్నారు? నా దగ్గర చాలా లిస్ట్ ఉన్నాయి. గత 19 నుంచి 24 వరకు ఏ వెళ్ళిపోయారు, ఎవరు రాష్ట్రాన్ని వదిలిపెట్టి. కియా విషయంలో అక్కడున్న స్థానిక ఆనాటి ఎంపీ వ్యవహరించిన తీరేమిటి, అక్కడ ఉన్న లోక్సభ సభ్యుడు వ్యవహరించిన తీరేమిటి, కియా పరిశ్రమలు ఏ విధంగా బెదిరించారు, ఇవన్నీ కూడా మనకు తెలుసు కదా, ఇవన్నీ కూడా ప్రజలకు తెలుసు. ఆయన ఈ గూగుల్ డేటా సెంటర్ విషయంలో ముందడుగులు, నా సమయంలో ముందుకు అడుగులు పడ్డాయి, నేనే లెటర్లు రాశాను, నేనే ఒప్పందాలు చేసుకున్నా అంటే చెప్పుకునేవ్వండి, ఏమీ అభ్యంతరం లేదు. అది అసెంబ్లీకి కూడా వచ్చి చెప్పానండి, అసెంబ్లీలో కూడా ఆయన యొక్క ప్రూఫ్ చూపించమనండి. ఐఎమ్ ద రెస్పాన్సిబుల్ దీన్ని తీసుకురావడానికి. కానీ ఈ రోజు వచ్చిన ఈ కార్యక్రమం ఏదైతే ఉందో, ఇది రాష్ట్ర భవిష్యత్తుకు ఒక ప్రధాన మలుపు కాబోతుంది. ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయి. సమస్యలు లేవా? పర్యావరణ సమస్య లేదా? పవర్ సమస్య లేదా? వాటర్ సమస్య లేదా? ఏ పరిశ్రమలు వచ్చినప్పుడైనా కానీ ఈ సమస్యలు ఉంటాయి. వాటిని రెక్టిఫై చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. రెక్టిఫై చేయలేకుంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. ఆంజనేయ రెడ్డి గారు నాదొక ప్రశ్న. ప్రభుత్వంలో మీరు కూడా ఉన్నారు, మీరు కూడా ప్రతిపక్షంలో మాట్లాడితే ఎట్లాగా? మీరు కూడా ఉన్నారు కదా, ఆ సమస్యలు ఏమో ముందర మీరే ప్రస్తావన చేయండి. మీరు కేబినెట్ లో మాట్లాడండి, లేకపోతే మీ రాష్ట్ర అధ్యక్షుడు వెళ్ళి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడమని చెప్పండి. మీరు ఇక్కడ మాట్లాడే ప్రయోజనం లేదు కదా. మీరేమంటున్నారు? ఒక నిమిషం మీరేమంటున్నారు? జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావాలంటున్నారు. మీరు ప్రభుత్వంలోనే ఉన్నారు కదా, మీరు మాట్లాడండి. జగన్మోహన్ రెడ్డి సంగతి దేవుడెరక. ఏమంటే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలంటున్నారు, మీరు ప్రభుత్వంలోనే ఉన్నారు కదా, మీరు మాట్లాడండి ముందర. జగన్మోహన్ రెడ్డి సంగతి తర్వాత చూసుకోవచ్చు. నేను అదే చెప్తున్నాను సార్, పర్యావరణానికి సంబంధించి రాజకీయాలు కాదు. ఇది కూటమి పర్యావరణమా, వైసీపీ పర్యావరణమా కాదు కదా. పర్యావరణం అనేది ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ లేదా మిగతా ఏదన్నా ఇబ్బందులు ఉన్నాయా దానివల్ల, ఐ మీన్ పర్యావరణానికి. మీరు ఈ రోజు ఇవన్నీ మాట్లాడుతున్నారు, ఢిల్లీ నుంచి ఫోన్లు వస్తాయి. ఆంజనేయ రెడ్డి గారు, మీ ఢిల్లీ హెడ్ క్వార్టర్స్ నుంచి ఫోన్లు వస్తాయి. మీరు ఇవన్నీ మాట్లాడితే మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడట్లా. నాకు ఏమి రావు, నేను చెప్పేదనండి. కొన్ని విషయాలు మనం నిష్పక్షపాతంగా రాజకీయాలతో సంబంధం లేకుండా మాట్లాడాల్సిన అవసరం ఉంది. మా వాళ్ళు కూడా, మా రాష్ట్ర నాయకత్వం, జాతీయ నాయకత్వం కూడా చెప్తారు సమస్యలు వస్తాయి, అందులో అనుమానం లేదు. బట్ వాటిని రెక్టిఫై చేసే కెపాసిటీ నాయకత్వానికి ఉంది. అది రాష్ట్ర స్థాయిలో కానీ కేంద్రంలో కానీ నాయకత్వానికి ఉంది. ఈ సమస్యలన్నిటి మీద అడ్రస్ చేస్తారు ఖచ్చితంగా. సమస్యలు రాకుండా ఉండవు, బట్ దే విల్ అడ్రస్ ఆల్ ది ప్రాబ్లమ్స్ అండ్ రెక్టిఫై చేస్తారు. ప్రజలకు సాధ్యమైనంత వరకు న్యాయం చేకూరుస్తారు, ప్రజలకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడంలో తీవ్రమైన ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా వాటర్ పొల్యూషన్ లేకుండా చేస్తారు, అదేవిధంగా పవర్ బ్రేక్ డౌన్స్ లేకుండా చేస్తారు. నేను ఇందాకనే చెప్పాను,
పవర్ ఈ రోజు పవర్ విషయంలో కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చాలా గొప్పగా పనిచేస్తున్నాయి. నాకు అనేక మంది మాట్లాడుతుంటారు. ఈ రోజు సూర్య గారు వాళ్ళ పైన ఈ పెట్టుకున్నందువల్ల, ప్రధానమంత్రి సూర్య గారి వల్ల వాళ్ళ యొక్క పవర్ బిల్ ఎంత తగ్గడమే కాదు, తిరిగి మళ్ళా వాళ్ళకే పరిస్థితి వచ్చింది. పెరుగుతున్న సందర్భంలో ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరించలేని సమస్యలు. ఆంజనేయురెడ్డి గారు మళ్ళీ మాట్లాడదాం, ఒకసారి శ్రీకాంత్ దగ్గరికి వెళ్దాం. మళ్ళీ మాట్లాడదు శ్రీకాంత్ గారు. సో మీరు అసెంబ్లీకి వచ్చి మాట్లాడొచ్చు కదా, అక్కడ ఇక్కడ మాట్లాడటం దేనికండి? మీకు ఉంది అసెంబ్లీ. ఇంకోటి ఇంకో 10 రోజులు ప్రత్యేక సమావేశాలు కూడా పెడుతున్నారు. ఆ ఆపర్చునిటీ మీరు తీసుకోండి. ఆపర్చునిటీ తీసుకొని ప్రత్యేక సమావేశాలకు వెళ్ళి ఈ ప్రస్తావన కూడా తీసుకొచ్చి మీకున్న అభ్యంతరాలు సభలో చర్చించండి. మీకు బ్రహ్మాండమైన అవకాశం అక్కడ కల్పిస్తుంటే కూటమి ప్రభుత్వం, మీరు వచ్చి మీ వాయిస్ వినిపించండి అని. మీరు అసెంబ్లీ బయట మాట్లాడుకొని ఆ ఎండలో నిలబడి అక్కడ ఇక్కడ మాట్లాడుకుని ప్రయోజనం ఉంది. హ్యాపీగా వెళ్ళి అసెంబ్లీలో కూర్చోండి, 4 మంచి మాటలు మాట్లాడండి, 10 మంది చప్పట్లు కొడితే వినండి, ప్రజల గొంతుకు వినిపించి రండి. ఎందుకు మీరు అసెంబ్లీకి? తప్పకుండా మీరు చెప్పినట్టు చేద్దాము. ముందు అన్న నాయుడు మాట్లాడుతూ ఇప్పుడు ఎప్పుడు చేస్తారు చెప్పండి. చెప్తాం సార్. అసెంబ్లీ పెట్టండి ఫస్ట్. అసెంబ్లీ పెట్టిన తర్వాత మేము అనౌన్స్ చేసి చెప్తాము. కాదు, టాపిక్ డైవర్ట్ కాకుండా మాట్లాడదాం. ఇంతకు ముందు అన్న ఒకటి, హలో మాట్లాడండి, చెప్పండి. ఇప్పుడు పుష్ప సినిమాలో డైలాగ్, సౌండ్ చోట సౌండ్ నా చోట సౌండ్ పడా. వీళ్ళు 601 ఎకరాలంటే ఏదో లక్షలు ఇచ్చేసినట్టుగా మాట్లాడతారు. 1,00,000 ఎకరాల్లో అమరావతి అంటారు. ఏంటి సార్ ఇది? ఊరికే వీళ్ళు ఏదో మసిపూసి మారేడుకాయ చేసి మభ్య పెట్టడం తప్ప ఇంకొకటి లేదని తెలియజేస్తున్నా. ఒకటి, ఇక్కడ అభివృద్ధి అంతా గాజువాక, మళ్ళీ మధురవాడ చుట్టాను. ఇప్పుడు విశాఖపట్నం అంటే ఏముంది? శ్రీకాకుళము, విజయనగరము, పార్వతీపురము, మన్యం. మనం జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? ఎయిర్పోర్ట్ ఎక్కడ పెట్టారు? బాగా గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళు ఎంతసేపు ఉన్న విజయవాడ చుట్టూరు, మధురవాడ, గాజువాక చుట్టూరు చెప్తున్నారు. దీన్ని గమనించాలి. ఇంకొకటి, విశాఖలో ల్యాండ్